రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ బెట్టింగ్ బంగారాజు నోటిపారుదల మాజీ శాఖ మంత్రిగా గుర్తింపు పొందినటువంటి పనికిమాలినోడైనటువంటి నెల్లూరులో తంతే పల్నాడులో పడినటువంటి అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీకి రాజీనామాకి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డిపై అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అసలు అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే అనిల్ కుమార్ యాదవ్ ఎంత లఫూరు, ఎంత లఫుటు, ఎంత లత్కొట్టు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ పనికిమాలినోడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంది బేబియా, ఇది నిజమా? ఎన్నికల రిజల్ట్కి ఇంకా కేవలం 10 రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నాడు, ఇది వాస్తవమా లేకపోతే వచ్చినటువంటి రోమరా అని మీ బోటోళ్ళకి అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉంటాయి. అనిల్ కుమార్ యాదవ్కి మెయిన్గా అతను బతికేంది, అతని జీవితం ఏంది, అతని వ్యాపారం ఏందని ఆలోచిస్తే అతనికి పెద్దగా ఏమీ లేవు. ఉన్నది ఒకటే క్రికెట్ బెట్టింగ్, అందులోనూ ఐపీఎల్, అవసరమైతే రాజకీయాలు. అంటే ఎక్కడైనా సరే బెట్టింగ్, కోడి పందాలు. కానీ ఆడైనా అతగాడనేది బతికేది బెట్టింగ్ తోటే. ఆ బెట్టింగ్తోనే కోట్లాది రూపాయలు సంపాదించాడనేది మనందరికీ తెలుసు. జీవితంలో పెద్దగా పొడిసిందేమీ లేకపోయినప్పటికీ టైట్ షర్ట్లు వేసుకొని ఇటజించుకొని వస్తూ ఉంటాడు అసెంబ్లీలో కూడా. ఆ నికృష్టం మనందరం చూసాం. 1% ఎర్ర కాదన్నా అని చెప్పి నీచుడు దాదాపు 3 సంవత్సరాలు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి పోలవరాన్ని గాలికి వదిలేసినటువంటి దౌర్భాగ్యుడు. ఏకంగా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటూ క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియనటువంటి, దబరాగిన్నికి ప్రాజెక్టుకి డిఫరెన్స్ తెలియనటువంటి దౌర్భాగ్యుడిగా ఉండి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేక నీటిపారుదల శాఖ మంత్రిని కాస్త నోటిపారుదల శాఖగా మారినటువంటి ఈ నికృష్టుడు ఇవాళ నెల్లూరు జిల్లాలో తన్నారు. నెల్లూరు టౌన్లో ఇతగాడు ఎమ్మెల్యేగా ఉంటే ఇతను చేసినటువంటి నికృష్టపు పనులకి దాదాపు 40-50 వేల మెజార్టీతో ఓడిస్తారనేటువంటి సమాచారం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వదులుకోడుగా. డెకాయిట్లు, 420లు, బెట్టింగ్ చేసేవాళ్ళు, గంజాయి, డ్రగ్స్, స్మగ్లర్స్, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండేటువంటి వ్యక్తులు. వీళ్ళని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వదులుకోవటం అనేది కళ్ళలో కూడా జరగదు. అందుకని ఇతన్ని అక్కడ తీసేస్తే ఎక్కడ పెట్టాలని ఆలోచించి నరసరావుపేటకు తీసుకొచ్చి పెట్టాడు. ఎక్కడ ప్రజలకి ఈ డెకాయిట్ గడి బతుకు తెలియదు అని. కానీ చాలా త్వరగానే వాళ్ళకు కూడా అర్థమైపోయింది. సరే, ఎన్నికల రిజల్ట్కి ముందే పోలింగ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అంతా అయిపోయింది, అస్సాం జరిగింది, టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేశారని చెప్పి సొల్లు కోతలు కూర్చాడు, అది వేరే విషయం. అయితే ఇతగాడు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ బయట కానివ్వండి, ఎన్ఆర్ఎస్ కానీ అన్ని చోట్ల కూడా బెట్టింగ్ నడుస్తుంది. దాచేటువంటి విషయం ఏం కాదు. అయితే ఆ బెట్టింగ్ కూడా విషయపళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు అనేది కూడా మనకు తెలిసినటువంటి అంశం. 1:1.5, 1:2% అంటే టీడీపీ వాళ్ళు ₹2 ఇస్తే మేము రూపాయి ఇస్తాం, ఎందుకంటే టీడీపీ గెలవబోతుంది కాబట్టి బెట్టింగ్కి. లేదంటే టీడీపీ వాళ్ళు ₹1.5 ఇస్తే మేము రూపాయి ఇస్తాం అంటూ వైసీపీ ఈ రకమైనటువంటి బెట్టింగ్లు నడుస్తున్నాయి. అయితే ఎప్పుడైతే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి పిల్లి, వీడు మాచర్ల పుల్లిలాగా చిమ్మలాగా తోళ్ళ కొడుతుంటాడు ఈ దౌర్భాగ్యుడు. మాచర్లకి 2 గంటల్లో వస్తా అన్నాడు. బట్ 4 రోజులైనా రాలేక అక్కడ దాక్కొని కోర్టుకు పోయి అక్కడి నుంచి ముందస్తు బెయిల్ లాంటిది ఒక రకంగా సంపాదించి, అంటే కౌంటింగ్ అయ్యేంత వరకు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈవీఎంలు పగలగొట్టొచ్చు, మనుషులు చంపొచ్చు, మటర్లు చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు, బట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి మాత్రం బయట తిరగవచ్చు రిజల్ట్ దాకా అనేటువంటి విధంగా కోర్టు ఇచ్చినటువంటి తీరు మీద కూడా కొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థను గౌరవిస్తాం మనం, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఈ యొక్క అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు ఆగ్రహంగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు కోపంగా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మారాలని ఎందుకు అనుకుంటున్నాడు అని మీ బోటోళ్ళకి అనుమానం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే కామన్ మ్యాన్స్గా మీరు అనుమానాలు వస్తాయి మీకు. బట్ వాస్తవం మనం ఒకసారి గమనిస్తే ఇతను దేని మీద బతకాలి, బెట్టింగ్ మీద బతకాలి. ఐపీఎల్లా అయిపోవచ్చింది, ఇంకొక మ్యాచ్ ఏం మిగిలింది, ఫైనల్ మ్యాచ్ ఏం మిగిలింది. నేను పెద్దగా చూడకపోయినప్పటికీ కేకేఆర్కి సన్ రైజర్స్ హైదరాబాద్కి ఈ 20కి ఫైనల్ ఉన్నట్టుంది. ఇప్పుడు అది కాదు సమస్య, ఒక మ్యాచ్ కాబట్టి అటు బెట్టింగ్ వేసుకుంటాడు. బట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది కూడా ఒక బెట్టింగ్లో అనేక కీలకమైనటువంటి అంశమే. అయితే దీని మీద బెట్టింగ్ బంగారాజు విపరీతంగా బెట్టింగ్లు వేస్తారనుకుంటే, సరే టీడీపీ తరఫున వేయాలంటే ఒక రోడ్డు అతనికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇది నేను నోటిపారుదల కాబట్టి ఇతను టీడీపీ తరఫున వేసేటి పొరుగు తక్కువ ఉంది, చెప్పుతో కొడతారు, చిపుతో కొడతారు, గౌరవం తక్కువ అయిపోతుంది, నామిలతో చూస్తగానే తను నేరు వేయలేడు. బెట్టింగ్ బంగారాజేగా, వీడు బతుకు అదేగా, వీడు చేసేది అదేగా, వీడి వ్యవహారం అదేగా, వీడి వ్యాపారం అదేగా. సరే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బెట్టింగ్ వేస్తారనుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే పిల్లిలాగా పారిపోయాడు, ఎప్పుడైతే దాక్కున్నాడు, బాత్రూంలో కమోడ్లు ఏవైతే ఉంటాయో వాటి కంపెనీకి పోయి ఆ కమోడ్ల మధ్యలో దాక్కున్నాడు, పోలీసులకు చెక్కుంటా ఉండటం కోసం డ్రైవర్లని, గన్మెన్లని, ఎంప్లాయీస్ని అందరిని వదిలేసి, సెల్ఫోన్లు అన్నీ వదిలేసి ఎప్పుడైతే పారిపోయాడో అప్పుడే ఇక ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోబోతోంది, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుందని వైసీపీ వాళ్ళకి అర్థమైంది. అంటే ముందే ప్రజలకు తెలుసు, టీడీపీ వాళ్ళకి తెలుసు,
రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి నికృష్ట పరిపాలనకి ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారని. ఉద్యోగస్తుల దగ్గర నుంచి నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, అనేక మంది అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి గెలిపించబోతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీలు, కులగజ్జోళ్ళు, మత పిచ్చోళ్ళు కొంతమంది ఉంటారు, పార్టీ పిచ్చోళ్ళు, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం, జనసేనను ద్వేషించేవాళ్ళు, వీళ్ళంతా కూడా మినుగు వంటి ఆశ ఉండేది వాళ్ళకి. ఎప్పుడైతే మాజర్లోడు పిల్లిలాగా ప్రభుత్వం వచ్చే పని అయితే గెలిస్తే ఏమవుతుంది, 4 రోజులు జైల్లో ఉంటాడు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టా ఏదో ఒక డెకాయిట్తో బయటకు వచ్చేస్తాడు సహకారంతో, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్ సహకారంతో. కానీ ప్రభుత్వం రాకపోతేనే జీవితకాలం జైలు పడుద్దామో, లేకపోతే 7 సంవత్సరాలు మినిమం పడద్దామో, ఇక జైల్లోనే గడపాల్సి వస్తే ఇక నా పరిస్థితి ఘోరంగా ఉంటుంది నేను చేసినటువంటి తప్పుడు పనులు అనేటువంటి భయంతో అతను ఎప్పుడైతే పారిపోయాడో వైసీపీ వాళ్ళకి ఇంకా ప్రభుత్వం రాదనేటువంటిది క్లారిటీ వచ్చింది. ఈ దెబ్బ బెట్టింగ్ మీద పడటంతో నేను చాలా తీవ్రంగా నష్టపోయాను, ఇక ఈ పార్టీలో ఉండనంటూ జగన్మోహన్ రెడ్డిపై అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం. ఏది ఏమైనప్పటికీ టీడీపీ గెలుపు ఖాయం, వైసీపీ ఘోర ఓటమి కూడా ఖాయమైపోయింది, వైసీపీ వాళ్ళకు కూడా అర్థమైపోయింది.